లాస్ట్ వీడియోలో మనం ప్యాషన్ అండ్ పర్పస్ గురించి మాట్లాడుకున్నామండి. ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ అయ్యారో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి బేసిక్ లెవెల్లో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 3 లెవెల్స్లో ఉంటుంది. అదొకటి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 థింగ్స్ ఉంటాయండి. ఈ 3 లెవెల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్లో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేకుంటే అసెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయరండి ఎక్కువ. అది మేజర్ డ్రాబ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారండి, మీకు బిజినెస్ గ్రోత్ ఇలా ఉండాలని అనుకున్నారు. మీ బిజినెస్ గ్రోత్ ఇలా ఉండాలంటే మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఉండాలండి. మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఈ రేంజ్ లో ఉంటే మీ బిజినెస్ గ్రోత్ ఈ రేంజ్ లో ఉంటుంది. అంతే తప్ప మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రేంజ్ లో ఉందనుకోండి, మీ బిజినెస్ ఈ రేంజ్ లో వెళ్ళాలంటే అలా వెళ్ళదు అది. ఎందుకంటే మీకు దీని మీద పూర్తి అవగాహన బిజినెస్ మీద ఉండాలంటే మీ స్కిల్స్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి. అప్పుడే మీరు బిజినెస్ గ్రోత్ చేయొచ్చు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. ఏదో టైంలో వాళ్ళ బిజినెస్ అనేది లాస్ అయ్యే ఉంటుంది. మళ్ళీ దాన్ని వాళ్ళు గ్రోత్ చేసుకున్నారు. చాలా గ్రేట్ బిజినెస్ మ్యాన్స్ తప్పు చేస్తున్నప్పుడు నార్మల్ పీపుల్ ఇంకెలా తప్పు చేస్తారు? అందుకే మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మీ బిజినెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. అసలు ప్రాబ్లమే రాకుండా ఉండదని నేను చెప్పలేను. ఏ బిజినెస్లోనైనా రిస్క్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. కానీ మీ స్కిల్స్ దీని మీద మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ బిజినెస్లో లాస్ అనేది అంత తగ్గుతుంది. అందుకని ఎవరైతే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ముందు మీరు ఫోకస్ దీని మీద ఇవ్వండి. వీటిని అంటే ఇందులో మైండ్ సెట్, హ్యాబిట్, ఫైండింగ్ ప్యాషన్, హై ఇన్కమ్ స్కిల్స్, బుక్స్ అండ్ మాస్టర్ మైండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ కావడానికి ఏదైనా సరే, అది మీ బిజినెస్ రిలేటెడ్ అయినా సరే, మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కిల్స్ అయినా సరే, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా మీరు బిజినెస్లోకి దిగకండి. అది మీకు గ్రోత్ని ఇవ్వదు. సో సెకండ్ థింగ్ బిజినెస్. మీరు ఒకవేళ బిజినెస్లో పెట్టి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు గ్రోత్ తెచ్చుకొని తర్వాత మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మీకు అక్కడ కూడా గ్రోత్ వస్తే థర్డ్ స్టెప్ వచ్చేసి అసెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఈ అసెట్ అని అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, అండ్ క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఏదైనా సరే. సో ఈ అసెట్ అనేది థర్డ్ థింగ్ వచ్చేస్తుంది. ఈ 3 టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయండి బేసిక్ వాళ్ళకి. అండ్ నేను ఇంకోటి కూడా చెప్పాను, ఎంప్లాయీకి, సెల్ఫ్ ఎంప్లాయీకి అండ్ బిజినెస్ మ్యాన్స్ వితౌట్ అమౌంట్ తోటి ఎలా చేయాలని చెప్పి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ బిజినెస్ వచ్చేసి 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఆటం, ఇంకోటి వచ్చేసి బిట్. ఆటం అంటే వస్తువు సంబంధించిన బిజినెస్ లను మనం ఆటం అంటాం. డిజిటల్ రిలేటెడ్ బిజినెస్ అన్నిటిని కలిసి మనం బిట్ అంటామండి. బిట్ బిజినెస్ అంటే ఏదైనా కానీ మీరు డిజిటల్ వాడితే దాన్ని బిట్ కిందకు వచ్చేస్తాయి, వస్తువు వాడితే ఆ ఆటం కిందకు వచ్చేస్తాయండి. అండ్ ఇట్లా బిజినెస్ చేసేటోళ్ళు 3 రకాలు ఉంటారు. మొదటి రకం వచ్చేసి మీటు, అందరితో పాటు మీరు చేస్తున్నారా, లేకుంటే మీరు ఏదైనా బెటర్గా చేస్తున్నారా, లేకుంటే మీ ఓన్లీనా, ఇందులో ఏ కేటగిరీ కిందకి మీ బిజినెస్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీటు అనే బిజినెస్ మీరు చేశారనుకోండి, మీకు చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మీరు అవతల వాళ్ళు టీ స్టాల్ పెడితే మీరు పెట్టాలి, అవతల వాళ్ళు రెస్టారెంట్ పెడితే మీరు పెడితే అది నడిచే ఛాన్సులు చాలా తక్కువ. అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు చూసుకొని మీరు దాన్ని బట్టి మీ బిజినెస్ వస్తుంది. 50-50 చాయిసెస్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఒకవేళ మీ బెటర్ అన్నా మీరు ఇచ్చే స్కీములు కానీ ఏది కానీ అవతల వాళ్ళతో బెటర్గా ఉంటే మీది బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. వాడు మీరు 10+2 అన్నప్పుడు అవతల 10+5 అన్నాడు అనుకోండి, సో మీరు కూడా ఇవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 బిజినెస్లలో ఎప్పుడు పోటీతత్వం ఉంటుంది, ఎప్పుడు ఫైటింగ్ ఉంటుంది, ఎప్పుడు మీరు కాంపిటీటర్ తోటి యుద్ధం చేస్తూ ఉండాలి. కానీ మీరు మీ ఓన్లీ చూడండి, వీళ్ళు కాంపిటీటర్స్ చాలా తక్కువ. కాంపిటీటర్స్ ఏదైతే లేదో వాళ్ళు ఆ బిజినెస్ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళే కింగ్స్. సో మీరు ఆలోచించుకోండి ఏ రకం బిజినెస్ చేయాలని చెప్పి. అది డిపెండింగ్ అని మీకు వచ్చే ఐడియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఉన్నాడు అనుకోండి, వాడు మీ టూ చేస్తాడు, మీ బెటర్ చేస్తాడు, మీ ఓన్లీ చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎందుకంటే మన దగ్గర డబ్బు. మిడిల్ క్లాస్ ఎవరైతే డబ్బు లేదో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డిజిటల్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏది ఎక్కువ ఉండదండి. ఎందుకంటే మీరు డిజిటల్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువు ఉంది, ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు రీటైల్ దగ్గర ఉంది. సో మీరు రీటైలర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. ఎక్కడెక్కడ వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎవరి దగ్గర అవుతుంది, ఎంత రేట్కి అవుతుంది. సో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క డీటెయిల్స్ మొత్తం రీసెర్చ్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, హూ ఇస్ ద కస్టమర్స్ ఎవరో అనాలిసిస్ చేయండి. వాళ్ళకి దీని నీడ్ ఎంత ఉందో అనాలిసిస్ చేయండి.
సో మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తెలుసు అండ్ కస్టమర్ తెలుసు. ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్యలో మీరు ఒక బ్రిడ్జ్లో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లాత్ బిజినెస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ క్లాత్ ఎవరైతే తీసుకుంటారో ఆ కస్టమర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు అనాలిసిస్ చేయండి. ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎలా తీసుకురావాలో మీరు అనాలిసిస్ చేయండి. అలా మీరు అనాలిసిస్ చేసినప్పుడు దానికి మీరు యూట్యూబ్నైనా ట్విట్టర్నైనా వాడుకోండి. అప్పుడు ఎవరైతే క్లాత్ బిజినెస్ చేస్తున్నారో వారందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. సో మీరు వాళ్ళకి బెటర్గా బిజినెస్ ఎలా చేయాలో చెప్పి వారితో మీరు అమౌంట్ని తీసుకోవచ్చు. బిజినెస్ చేయాలి అని అంటే మీరే వెళ్ళి డైరెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చి కూడా మీరు అమౌంట్ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఏ బిజినెస్ అయినా సరే. ఇప్పుడున్న ఈ డిజిటల్ టైంలో మీరు ఓన్గా బిజినెస్ చేయడం కన్నా ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళకి ఐడియాలు ఇస్తూ వాళ్ళ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేస్తూ వాళ్ళ సొల్యూషన్ ఇస్తూ మ్యానుఫ్యాక్చరింగ్కి లేదా కస్టమర్కి మధ్యలో ఉంటూ ఇలా వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తూ అయినా మీరు బిజినెస్ చేయాలి. లేదా మీ ఓన్లీ అనే మీరైనా ఒక కొత్త రకం ఐడియాతో వచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ బాగా అప్డేట్ అయింది. దీన్ని వాడుకొని మీరు ఏ రకమైన బిజినెస్ అన్నా చేయొచ్చు. మీరు బాగా థింక్ చేస్తే ప్రతి బిజినెస్కి డిజిటల్ త్రూ వితౌట్ అమౌంట్ తోటి మీరు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.